విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో బ్యారేజీకి ఇన్ఫ్లో పెరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటుగా పులిచింత ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో వరద పెరిగింది. బ్యారేజ్కు ప్రస్తుతం ఇన్ఫ్లో 53,352 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 55 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో మొత్తానికి బ్యారేజ్కి ఇన్ఫ్లో 53,352 క్యూసెక్లు వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. అది ప్రస్తుతం వైజాగ్ నాగార్జున సాగర్ ఉంది. నాగార్జున సాగర్ నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదల చేయడంతో పులిచింతలకు వచ్చి చేరుతుంది. పులిచింతల నుంచి నిన్న సాయంత్రం సుమారుగా 1,00,000 పైగా క్యూసెక్లను నీరుని దిగువకు విడుదల చేశారు. దీంతో ఈ ప్రవాహం అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ క్రమంగా వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. మనకి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం దాదాపుగా 50,000కు పైగా క్యూసెక్ల నీరును బ్యారేజ్కి వచ్చి చేరుతుంది. ఇందులో ఒక 14,000 క్యూసెక్లు కాలువల ద్వారా దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. మిగిలిన ఏదైతే 30,000-40,000 క్యూసెక్ల వరకు కూడా ఈ నీటి నాణ్యతను కూడా సుమారు 60 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముందుగానే 24 గంటల ముందు నుంచే కూడా ఏదైతే కృష్ణా కెనాల్ కి సంబంధించిన అధికారులు ఉంటారు, వీరంతా కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన 2 జిల్లాల కలెక్టర్లకు ఫ్లడ్ అలర్ట్ ను ఇచ్చిన పరిస్థితి ఉంది. నది పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, లేదంటే ప్రకాశం బ్యారేజ్ కి దిగువనున్న లంక గ్రామాల్లో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువగా వస్తున్న సమయంలో కింద నది దాటేందుకు ఎవరు ప్రయత్నించొద్దని ముందుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే నదిని దాటి లోపల ఉన్న ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఫ్లో ప్రస్తుతం 50,000 దాకా వస్తున్నప్పటికీ కూడా ఈ సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా నాగార్జున సాగర్ నుంచి కిందకు సుమారు 3 లక్షల క్యూసెక్లు నీరు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్.